విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా డోన్పట్నంలోని సాంఘిక బాలికల హాస్టల్లో విద్యార్థులకు బూట్లు, చలికోట్లు, దుప్పట్లు, యూనిఫామ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునేలా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నాయకులు ఆకాంక్షించారు. ప్రభుత్వము విద్యార్థులకు ఇవ్వడానికి ఇచ్చున్నారు. కాబట్టి మనకి మా ఎమ్మెల్యే సార్ గారిని నేను ఇన్వైట్ చేశాము. సార్ రాలేదు కాబట్టి సార్ తరఫున ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి రామకృష్ణ గారికి అక్కడి నుంచి ఆ స్థానానికి వెళ్ళాడు అంటే ఏ రోజు ఎవరు ఏ రకంగా వెళ్తారో అర్థం కాదు. మీలో కూడా ఆ స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆయన చాలా రోజులు ఆయన చనిపోయేంత వరకు కూడా అబ్దుల్ కలాం గారు ఏం చేశారంటే ఎక్కువ మంది ఇలాంటి పిల్లలతోనే కలిపేవారు. ఎక్కువ మంది ఈ విధంగా ఎక్కువ స్కూళ్ళకి సంబంధించిన కానీ హాస్టల్స్ కాలేజీలు కానీ ఖచ్చితంగా స్టూడెంట్స్ దగ్గర నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకి, ఈరోజు ఇక్కడ లేకుండా మన డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆ పెద్ద ఆయన గారికి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరియు ఈరోజు మహిళలు గౌరవనీయులైన వేదికలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. మీ అందరికీ శుభాశీస్సులు. ఈరోజు మీకు మీ తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వలసల రామకృష్ణ గారికి, మార్కెట్ చైర్మన్ రేణుకమ్మ గారికి, అలాగే శ్రీరామన్న గారికి, రాజయ్యగౌడ్ గారికి, లార్ల భాషణ గారికి, అలాగే ఆదర్శ్ గారికి, మీ వాడన్ గారికి, హరికృష్ణ గారికి, శ్రీరామన్న గారికి, ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందన తెలియజేసుకుంటాను. ఇలాంటి కార్యక్రమాలకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాలి. వస్తే మీకు కొంత మోటివేషన్ జరుగుతుంది. యాక్చువల్గా ఈరోజు మీకు ఎమ్మెల్యే గారు వచ్చింటే మీకు ఇంకా చాలా చక్కగా ఉండేది. సార్ను చూసి మీకు ఒక ప్రత్యేకంగా ఒక గుర్తింపు వచ్చేది. మీరు కూడా ఏదన్నా సాధించాలని ఒక తుప్పుతో ఒక విత్తనం లాంటిది ఏర్పడేది. అనివార్యంగా రాలేకపోయినాడు. అయినా కూడా ఇక్కడ వచ్చిన అందరూ కూడా మీకు కొన్ని చెప్తారనమాట. వాటి వల్ల మీకు భవిష్యత్తులో మీలో చాలా మార్పు అనేది జరుగుతుంది. ముఖ్యంగా మీరందరూ ఇక్కడ మహిళలు పిల్లలు ఉన్నారు, అంటే ఆడపిల్లలు ఉన్నారు. మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు స్పెషల్ డే. ఎందుకు స్పెషల్ డే? ఈరోజు యాక్చువల్ సండే రోజు వల్ల ఖచ్చితంగా ఉంటాయి కూడా. ఎందుకంటే ఒక రోజు మర్చిపోయిన రోజు ఈ రోజు, అంతేకమ్మా. ఆదివారం మీరు యాక్చువల్గా ఇంట్లో స్కూల్లో ట్యూషన్ ఇంట్లో ఉంటూ హాస్టల్లో ఉంటూ హ్యాపీగా ఏదో ఉంటారు అనమాట. అలా కాకుండా పిలిపించి మీకు చెప్పడము ఒక స్పెషల్. ఆ స్పెషల్లో కూడా మేము ఏదైనా చెప్తే కూడా మీకు మైండ్కి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ చెప్పిన వాళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా మీకు మోటివేషన్ జరుగుతుంది. ఆ మోటివేషన్ లో మీలో ఎవరన్నా ఒకరు ఒక ఉన్నత స్థానానికి ఎక్కువ మంది రావచ్చు, కానీ అట్లీస్ట్ ఒక్కరన్నా ఒక ఉన్నత స్థానానికి వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకే ఇలాంటి నమస్కారాలు. చాలా యాక్టివ్గా ఉన్నారు. మంచి సంతోషం. మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత యాక్టివ్గా ఇంత స్పోర్టివ్గా మీరు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. వారందరికీ నమస్కారాలు. మాకు ఈ అవకాశాన్ని మీకు ఈరోజు బూట్లు పంచడానికి కానీ
మీ బెడ్షీట్లు ఇచ్చేదానికి కానీ, మీకు డ్రెస్సులు ఇచ్చేదానికి కానీ, మీకు ఇలాంటి వస్తువులన్నీ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రులు యువ నాయకులు లోకేష్ బాబు గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గం మన గౌరవ శాసనసభ్యులు మన నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు, వారి ఆదేశాల మేరకు ఈరోజు మీకు మేము ఈ కార్యక్రమాల్లో పాల్గొని మీకు అవన్నీ ఇచ్చేదానికి మాకు అవకాశం కల్పిస్తున్నందుకు వారికి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి రాబోయే కాలం అంతా మనదంటే మీదే. మీరెంత బాగా చదువుకుంటే, మీరెంత ముందుకు పోగలిగితే మీకు హద్దులు లేవు. ఆకాశమే మీ హద్దు, ఎల్లలు లేవు మీకు. ఎంత దూరమైనా మీరు ప్రయాణం చేయగలుగుతారు. ఒకనాడు ఆడపిల్ల చదవాలంటేనే చదివించే వాళ్ళు కాదు. ఇప్పుడు మా ఇంట్లో మేము 9 మందిని, మా కుటుంబం, మా అమ్మాయి పుట్టిన వాళ్ళం 5 మందిని. ఆ మగపిల్లలం అయితే 4 ఆడపిల్లలు. కానీ ఆడపిల్లలకు చదవద్దులేని మా నాన్న ఆడపిల్లలు ఎవరిని చదివించాలి. 5 మంది మమ్మల్ని అయితే డిగ్రీ చదివించినారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆడపిల్లలు చదువు లేనందుకు వాళ్ళు కూలికి నాలికి పోయి వాళ్ళ సంసారం వాళ్ళు కష్టం చేసుకొని బతుకుతున్నారు. మేమందరం డిగ్రీ చదివిన వాళ్ళం, ఉద్యోగాలు, మా పిల్లలు ఉద్యోగాలు, మేము వాళ్ళని చదివించుకుంటే మరి రకరకాలుగా అభివృద్ధి అయినారు. అంటే దీనికి కారణం ఏమంటే చదువుకుంటే ఆ కుటుంబం మారుతుంది, మన తలరాత మారుతుంది. కాబట్టి చదువుకునే దానికి పేదరికం అడ్డు రాకూడదు, కులం అడ్డు రాకూడదు. ఏది ఒకనాడు చదువు అనేది కొంతమందికి మాత్రమే ఉండేది అవకాశాలు. ఈరోజు అది కాదు. మన ప్రభుత్వము, మన పాలకులు చదువుపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి పేద పిల్లలకు అన్ని రకాలుగా ఏ కష్టం రాకూడదు, ఏ ఇబ్బంది రాకూడదు. కాబట్టి వారిని మంచి చదువులు చదివించాలా, వారికి ఏ లోటు రాకుండా మరి చదివించే కార్యక్రమం తీసుకోవాలని ఈరోజు మన ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. మేము మీ హాస్టల్లోకి వస్తే నిజంగా బాగా సంతోషంగా ఉంది. ఇంత పరిశుభ్రమైన వాతావరణం, ఇట్లాంటి వసతులు ఎవరికి ఉండవు. అంటే ఇవాళ ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకుంటుంది మీకోసం. ఇప్పుడు ఒక్కొక్క విద్యార్థికి 1400, 1600 నెలకు మీకు. ఇప్పుడు మళ్ళీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఏం చేసినారంటే మళ్ళీ 10% పెంచినారు. ఇప్పుడు 1400 వచ్చే వాళ్ళకి 10% పెరుగుతుంది, 1600 వచ్చే వాళ్ళకి 10% పెరుగుతుంది. అంటే ఇదే వాళ్ళకు రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టు ఇంకా మీకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలా. ప్రతిరోజు కూడా పౌష్టికాహారం అందించాలా. ఆరోగ్యవంతమైన విద్యార్థులు ఉంటేనే దేశానికి, సమాజానికి మంచి జరుగుతుందనే పద్ధతులనే ఇవాళ మన ప్రభుత్వము ఇన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. కాబట్టి అందరూ కూడా చాలా అవేర్నెస్ అయినారు. తల్లిదండ్రులు మేము కష్టపడినాము, మా పిల్లలు కష్టపడకూడదు. మేము కూలి చేసినాము, నాలి చేసినాము, మా పిల్లలు ఆ భవిష్యత్తు అట్లా ఉండకూడదు. మా పిల్లలు చక్కగా మంచి చదువులు చదువుకోవాలా, మరి మంచి పొజిషన్లో ఉండాలని వాళ్ళు ఎన్నో కలలు కంటున్నారు. వాళ్ళ కలలను సాకారం చేసడానికి వాళ్ళ మన ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అంటే మనందరికీ మీ అందరికీ మనందరికీ మరి ఒక అన్నలాగా పిల్లలకు ఇవాళ మంచి ఉన్నతమైన విద్యను అందించాలని చెప్పేసి, నాణ్యతమైన విద్యను అందించాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇవాళ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తున్నాడు మన లోకేష్ బాబు గారు. ఆ మార్పుల ఫలితమే ఇప్పుడు ఇన్ని కిట్స్ మీకు మరి షూస్ కానీ, బెడ్షీట్స్ కానీ, లేదా ఇంకా రకరకాలుగా స్వెటర్ మీ వార్డెన్ మేడం గారు చెప్పినారు. ఇంతకుముందు ఇన్ని కిట్స్ ఇచ్చేవాళ్ళు కాదన్నా, ఇప్పుడు మాత్రమే ఇవన్నీ కిట్స్ ఇస్తున్నారని. ఇవన్నీ అంటే మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అది. లోకేష్ బాబు గారు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ వస్తే తప్పనిసరిగా స్కూల్స్ని విజిట్ చేస్తున్నారు, మీతో కూర్చొని భోజనం చేస్తున్నారు. ఆ భోజనంలో ఏ రకమైన నాణ్యత ఉందని వాళ్ళు చూస్తున్నారు.
కాబట్టి ఇట్లాంటి ఒక మంచి పరిపాలన దక్షులు మన కోసం, పేదవాళ్ళ కోసం, ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల పిల్లలే కదా వీళ్ళంతా ఉండేది, మన పిల్లలే అందరూ. కాబట్టి వీళ్ళ పిల్లలకు మంచి చదువులు అందించాలనేదే మన ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఇన్ని వసతులు కల్పించి ఇంత పెద్ద ఎత్తున మనకు చదువు అందించే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం తీసుకుంది. ఒక చదివే కాదు, మీకు చదివిన తర్వాత ఉద్యోగం కూడా ఇవ్వాలా. ఇంకా చదువుకుంటే అయిపోదు కదా, చదువుకునేందుకు ఉద్యోగాలు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకనే కదా మన పిల్లలు అమెరికాకు పోయినది, ఆస్ట్రేలియాకు పోయినది, ఇంకా విదేశాలకు పోయి ఈ మారుమూల పల్లెల్లో పుట్టిన వాళ్ళు, మన ఎస్సీ కులాల్లో ఇళ్ళలో పుట్టిన వాళ్ళు, బీసీల ఇళ్ళలో పుట్టిన వాళ్ళు, చాలా నిరుపేద కుటుంబాల్లో పుట్టిన వాళ్ళంతా అమెరికాలో ఉంటున్నారు. ఈరోజు నా కూతురు అమెరికాలో ఉంది, నిన్న రాత్రి వచ్చింది. నా కూతురు కూడా 10th క్లాస్ వరకు డోన్లో. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో, అంటే తెలంగాణ మనం కలిసి ఉన్నప్పుడు రాష్ట్రంలోనే 5వ ర్యాంకు నా కూతురు వచ్చింది.